ఫాలో వీడియో ఆన్ డెవాప్స్ అండి. మనకి డెవాప్స్ అంటే డాకర్, జెంకిన్స్ ఆర్ టెరాఫామ్ ఇవి నేర్చుకోవడం కాదు. చాలామంది ఏంటంటే టూల్స్ నేర్చుకోవడంతో స్టార్ట్ చేస్తారు. ఆ తర్వాత కొంచెం టూల్ నాలెడ్జ్ వచ్చిన తర్వాత ఎస్ వీఆర్ రెడీ ఫర్ జాబ్ అని అనుకుంటూ ఉంటారు. బట్ రియాలిటీ అంటే కొంచెం డిఫరెంట్ ఉంటుంది. మనకి ఒక డెవాప్స్ ఇంజనీర్ అంటే ఆ పర్సన్కి ఒక సిస్టమ్ అనేది కంప్లీట్గా ఎలా బిల్డ్ అవుతుంది, ఎలా డిప్లాయ్ అవుతుంది, మోస్ట్ ఇంపార్టెంట్లీ అది ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో అప్లికేషన్ అనేది ఎలా రన్ అవుతుందనే తెలుస్తుంటుంది. ఇది యాక్చువల్ గుడ్ డెవాప్స్ ఇంజనీర్ అంటే. సో అప్లికేషన్ ఎలా రన్ అవుతుందో అర్థం చేసుకున్న వాళ్ళకి ఎండ్ టు ఎండ్ నాలెడ్జ్ ఆటోమేటిక్గా ఉంటుంది. సో ట్రాఫిక్ పెరిగితే ఎలా ఏం చేయాలి, ఫెయిల్యూర్స్ వస్తే ఎలా హ్యాండిల్ చేయాలి, ఇవన్నీ డెవాప్స్ ఇంజనీర్కి తెలిసి ఉండాలి. అప్పుడే అది ఫుల్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అవుతారనమాట. సో జస్ట్ మనకి పైప్ లైన్స్ బిల్డ్ చేస్తే చాలు, కంప్లీట్ సిస్టమ్ అండర్స్టాండింగ్ రాలేదు అని అనుకుంటే అది వర్కౌట్ అవ్వదు. సో దీంతో పాటు ఇప్పుడు కంపెనీస్ డెవాప్స్ ఇంజనీర్స్కి మల్టిపుల్ స్కిల్స్లో నాలెడ్జ్ ఉండాలి, అట్లీస్ట్ బేసిక్ నాలెడ్జ్ ఉండాలనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ AWS ఆర్ అజూర్ క్లౌడ్లో, సో టెర్రాఫామ్ IACలో, అండ్ డాకర్ అండ్ క్యూబర్నెటీస్ కంటైనర్స్లో, CI/CD పైప్ లైన్స్లో ఉండాలనుకుంటున్నారు. ఇక్కడే యాక్చువల్ డిఫరెన్స్ స్టార్ట్ అవుతుంది. ఆన్ టాప్ ఆఫ్ దట్ ఇప్పుడు AI ఈజ్ ఏ గేమ్ చేంజర్. సో AI టూల్స్ యూజ్ చేసి డెవాప్స్ని ఎలా లెవరేజ్ చేయొచ్చు, గిట్ హబ్ కోపైలట్ యూజ్ చేసి స్క్రిప్ట్స్, YAML ఫైల్స్ ఫాస్ట్గా ఎలా జనరేట్ చేయొచ్చు, ChatGPT యూజ్ చేసి డిబగ్గింగ్, కాన్ఫిగ్స్, ఇష్యూస్ని ఎలా క్విక్గా రిజాల్వ్ చేయొచ్చు, అండ్ కొన్ని టూల్స్ ఉన్నాయన్నమాట, వాటిని వాడి ఇష్యూస్ని ముందే డిటెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఇలా AI టూల్స్ని యూజ్ చేసి ఎలా మనం లెవరేజ్ చేయొచ్చు అనే దాన్ని బట్టి మీకు మీ ఎక్స్పీరియన్స్ తగ్గట్టు ఆ స్కిల్ సెట్ అనేది స్ట్రాంగ్గా బిల్డ్ అవుతుంది. సో ఇప్పుడు కంపెనీస్ AI టూల్స్ యూజ్ చేసి స్మార్ట్గా వర్క్ చేసే ఎంప్లాయీస్ మీద ఎక్కువ ఫోకస్ పెడుతుంది. సో మీరు టూల్స్ మాత్రమే నేర్చుకోకుండా కంప్లీట్ సిస్టమ్ ఆర్కిటెక్చర్ అండ్ ఆటోమేషన్ నాలెడ్జ్ పెంచుకొని, అండ్ అలాంగ్ విత్ దట్ AI స్కిల్స్ని లెవరేజ్ చేయడం కానీ నేర్చుకుంటే మీకు మంచి స్కోప్ ఉంటుంది మీ డెవాప్స్లో. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే